అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మీరు వ్రాయించిన జీవగ్రంథంలో నుండి ఈ యొక్క సమయంలో ఆయన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ఆలోచిస్తూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితాలను, విశ్వాస జీవితంలో ఆయన బలపరిచేటువంటి ఆ యొక్క మాటలు విని నీ కొరకు కదలని వారముగా స్థిరముగా నిలిచి ఈ యొక్క భూమి మీద ఆయన యొక్క స్వార్థ పని జరిగించిన ఆయన ఉన్నటువంటి ఆ మహాలోకం చేరుకునే చక్కటి భాగ్యం కలిగించమని ఈ యొక్క కార్యక్రమం అయినా చివరి వరకు చక్కటి వాతావరణాన్ని అనుకూలపరిచి నీ పిల్లలందరూ ఆయన శ్రద్ధగా ఈ యొక్క వాక్యం విని నీ కొరకు బ్రతుకులాగున అవకాశం కలిగించను. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇక సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి ఒక చక్కటి అంశం మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా, భూమి మీద మనుషుల ప్రాణాలను అడుగుచున్న మరో లోకపు వారెవరు. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో ఈ పాఠం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలోచిద్దాం పిల్లలు. మీకు అందరికీ తెలుసు లోకాలు ఎన్ని? 3 లోకాలు. వెరీ గుడ్. మొదటిది పరలోకం, తర్వాత భూలోకం, పాతాళ లోకం. ఈ పరలోకం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే పైన. యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేసేటప్పుడు కన్నులు పైకెత్తి ప్రార్థన చేసినట్లుగా, ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచి కొద్ది రోజులు శిష్యులతో ఉండి కొంతకాలం జీవించిన తర్వాత అందరి మధ్యలో నుండి వెళ్ళిపోతారు, మేఘముల మీద కొనిపోబడతారు. అప్పుడు అందరూ శిష్యులు చూస్తారు, కన్నులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తారు. అంటే పరలోకానికి ఆయన ఆరోహం అయ్యాడు. అంటే పరలోకం పైన ఉన్నది, భూలోకం మనం ఉన్నది. ఇక పాతాళ లోకం గురించి ఆలోచిస్తే ఈ లోకం ఎక్కడ ఉందంటే ఇది భూమి లోపల లేదు, భూమి లోపల లేదు, భూమి క్రింద. ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధనలో మరి సామెతల్లో ఈ పదం మనకు కనబడతారు. క్రిందనున్న పాతాళం తప్పించుకొనవలనని. క్రిందనున్న పాతాళం. లోకాలు 3: పరలోకం, భూలోకం, పాతాళ లోకం. మన ప్రశ్న ఏంటంటే, మన పాఠం ఎలా ఉందంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలను అడుగుచున్న మరో లోకం వారు. అంటే పైలోకమా కింది లోకమా? అసలు ఎవరు? అసలు మిగతా లోకాల గురించి ఆలోచిస్తే అవి పక్కనే పెట్టేస్తే భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలనే మనుషులే అడిగే విధంగా ఉన్నారు ఈరోజు. మనుషుల ప్రాణాలు అడుగుతూ ఉన్నారు. కోపంతో కావచ్చు, ఈర్ష్యతో కావచ్చు, పగతో, లేదా ఆస్తి కొరకు కావచ్చు, అధికారం కొరకు కావచ్చు, మరి ఏ కారణమైనా కావచ్చు, మనిషిని చంపాలి, అతని ప్రాణం నాకు కావాలని ఈరోజు మనుషులు కోరుకుంటా ఉన్నారు. అలా కోరుకుంటారంటే కోరుకుంటారు. ఒకరోజు సొలొమోనుకు స్వప్నం, కళ వచ్చినప్పుడు ఆ కళలో సొలొమోను దేవునితో
మాట్లాడిన సందర్భంలో సొలొమోను మంచిగా మనవి చేశాడు ప్రార్థన. అప్పుడు దేవుడు ఏం పలికాడో ఆయన పలికిన మాటల్లో ఒక పదం ఉంది, మనం చూడాలి సమయంలో. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను. సొలొమోను, నువ్వు ఆయుష్ అడగలేదు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక. అంటే ఈ పదాలు మనకి ఏం కనబడతా ఉందంటే, నీ శత్రువుల ప్రాణమైనను నువ్వు అడగలేదు. రాజులు తమ పొరుగులు ఉన్నటువంటి రాజుల శత్రువుల ప్రాణాలు అడుగుతారు, కానీ నువ్వు మాత్రం అడగలేదు. మనుషుల ప్రాణాలు అడుగుతారు. ఈ భూమి మీద మనుషులు మిగతా మనుషుల తమకు శత్రువులుగా ఎవరైతే వారు భావిస్తారో వారు అంతు చూడాలని చూస్తారు. నువ్వైతే నీ ప్రజలను అని నా గురించి నువ్వు రిక్వెస్ట్ చేశావు. ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క వారికి న్యాయం తీర్చడానికి నువ్వు జ్ఞాన వివేచన అడిగావు. నిజంగా నువ్వు చేసిన ప్రార్థన, ఈ మనవి నాకు చాలా నచ్చింది. నువ్వు అడగకపోయినా కానీ నీకు మరి ఆయుష్ ఇస్తాను, నువ్వు అడగకపోయినా కానీ నీకు సంపద ఇస్తాను. ఈ పదంలో, ఈ వచనంలో మనకు అవసరమైన భాగం ఏంటంటే, శత్రువుల ప్రాణమైనను సొలొమోను అడగలేదు, కానీ చుట్టూ ఉన్న సమాజం ఆ రోజు నుండి ఈ రోజు వరకు శత్రువుల ప్రాణాలు అడుగుతారు. అంటే భూమి మీద ఈ లోకంలోనే సాటి మనిషి యొక్క ప్రాణం అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ దేవునికి ఇది నచ్చదు. అందుకే తన చట్టంలో వ్రాయించాడు, నరహత్య చెయ్యరాదు. నీలాగే నర రూపంలో ఉన్నటువంటి మనిషి యొక్క ప్రాణాలను తీయకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనుషులు రకరకాలుగా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మరి మనుషుల ప్రాణాలు కోరుకుంటారు. ఇవి ఎప్పుడు చచ్చిపోతాదో, ఇవి పీడ ఎప్పుడు విరగడైపోతాదో అనే విధంగా మరి ఆలోచనతో ఉంటారు, బయటికి చెప్పలేకపోయినా కానీ. మరి మీరు నవ్వుకునే విధంగా ఒక చిన్న విషయం చెప్తాను. అది కామెడీగానే ఉంటుంది, కానీ ఆ విషయంలో నిజంగా ఇలా కూడా అడిగేవాళ్ళు ఉంటారనే విధంగా కనబడతారు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ నాన్నమ్మకు వెనక నుండి వచ్చి కళ్ళు మూస్తూ ఉన్నాడు. నాన్నమ్మ అని కళ్ళు మూస్తూ ఉన్నాడు. ఉదయం నుండి అదే పని చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ నాన్నమ్మ అడిగింది, నువ్వు ఉదయం నుండి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు, కన్ను మూస్తూ ఉన్నావు నాకు వెనకలో వచ్చి అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే, నువ్వు కన్ను మూస్తే వెంటనే కదా ఈ ఆస్తి అంతా మాకు వచ్చేది. మా అమ్మ మా నాన్న మాట్లాడుకుంటే నేను విన్నాను నాన్నమ్మ, అందుకే వచ్చి కళ్ళు మూస్తూ ఉన్నాను. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే, ఆమె చనిపోతే ఆ కొడుకు అడిగాడో తెలియదు, ఆ కోడు అడిగిందో తెలియదు, ఈ ముసలిది ఎప్పుడు పోతుందో, ఈ ఆస్తి మన చేతికి ఎప్పుడు వస్తుందో అని ఎప్పుడు అనుకున్నారో, ఈ విషయం ఎప్పుడు విన్నాడు ఆ అబ్బాయి, రావడం కన్ను మూయడం. అంటే మనుషుల ప్రాణాలను కోరుకుంటారు, తమ వారి ప్రాణాలను కోరుకుంటారు. ముఖ్య స్నేహితులుగా మనం ఎవరైతే ఎంచుతామో వారే మన ప్రాణాలను అడుగుతారు. ఇది ఈ లోకం పరిస్థితి, కానీ మనం ఆలోచించేది ఈ లోకం గురించి కాదు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలను అడుగుతున్న మరో లోకం వారు. ఇక పైలోకం గురించి వెళ్ళిపోదాం ఒకసారి. పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నాయి. దేవుడు ఏమైనా మన ప్రాణం అడుగుతాడా? ప్రాణం ఇచ్చింది ఆయన. ఇక ఆయన మన ప్రాణాలను తీసేసుకొని ఆయన ఏం సంతోషిస్తాడు? మన ప్రాణాలతో ఆయనకి ఏం ఉపయోగం?
పోనీ మన ప్రాణం తీసేయాలనుకున్నా కానీ అడిగి తీసుకోవాలా? ఈ రోజు నిన్ను చంపేస్తావు అని అడగాల? ఆయన అడగకుండానే చంపేస్తాడు. నో పర్మిషన్. అందరి ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లడా, దేవుడు అడగాడు, దేవుడుతో అవసరమే లేదు వాటికి. ఇక పైలోకం గురించి పక్కన పెట్టేస్తే ఇక మూడో లోకం ఉంది, పాతాళ లోకం. ఈ పాతాళ లోకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎవరు వెళ్తా ఉన్నారంటే అందరూ వెళ్తా ఉన్నారు, ఏ భేదము లేదు. భక్తులు కావచ్చు, భక్తిహీనులు కావచ్చు, దేవుని నమ్మిన వాళ్ళు కావచ్చు, దేవుని నమ్మని వాళ్ళు కావచ్చు, అందరూ మూడో లోకానికి వెళ్ళవలసిందే. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. వెరీ గుడ్. మరణం చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణం చూడకుండా ఎవరుంటారు? పాతాళానికి వెళ్ళకుండా ఎవరు తప్పించుకుంటారు? అందరూ మరణించవలసిందే, అందరూ పాతాళం వెళ్ళవలసిందే. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలు అడిగే మరో లోకపు వారిలో ఇక ఉంటే ఎక్కడ ఉండాలంటే పాతాళ లోకంలోనే ఉండాలి. ఈ పాతాళం గురించి మరి పూర్తి ఎంక్వైరీ చేద్దాం ఒకసారి. ఇది మనకు తెలియాలంటే యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాల్లో చెప్పిన ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం దగ్గరికి వెళ్ళిపోతే ముందు పాతాళంలో ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఎన్ని స్థలాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చదువుకున్నాం. ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం దగ్గర ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం దగ్గర ఉంది. ధనవంతుడు ఒకడు ఉండెను. ఇది యథార్థ గాథ, ఇది కథ కాదు. చాలా మంది కథ అని చెప్పేశారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ బోధించేంత వరకు చాలా మందికి తెలియదు. ఇది కథలాగా చెప్పాడు. ఇది యథార్థ గాథ. ఆయన ఉపమానాలు చెప్పాడు, కొన్ని ఉదాహరణ రూపంలో చెప్పాడు, కానీ కథ చెప్పలేదు. ఇక్కడ యథార్థ గాథ యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుంటా ఉన్నాం. ధనవంతుడు ఒకడు ఉండెను, ఉన్నాడు. అతడు ఉదారంగు బట్టలను, సన్నపునార బట్టలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఈ ధనవంతుడు బహుగా సుఖపడేవాడు. తినడానికి తిండి లేని వాళ్ళు ఉంటారు, అన్ని విధాలుగా అవసరతలు సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది బాగా లగ్జరీగా బ్రతికే వాళ్ళు ఉంటారు. ఇతడు ధనవంతుడు, ఇతడు బహుగా సుఖపడేవాడు. అవసరమైతే స్నేహితులను, బంధువులను, ఇంకా తెలిసిన వారిని అందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టించేవాడు, పార్టీలు ఇచ్చేవాడు, బహుగా సుఖపడేవాడు. ఇక తర్వాత చదువుకుందాం 20వ వచనం. లాజరును ఒక దరిద్రుడు నేను. ఆ దరిద్రుడైన ఈ లాజరు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాగిట పడి ఉండి. ఈ ధనవంతు ఇంటి దగ్గరే పడి ఉన్నాడు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇది చరిత్రలో ఒక సంఘటన జరిగింది. అది యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, బాగా సుఖపడేవాడు. అతని ఇంటి దగ్గరే లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. అతనికి అనారోగ్య పరిస్థితి. అతని కురుపులను కుక్కలు వచ్చి నాకేవి అని ఈ సంఘటన లేవనెత్తాడు. చరిత్రలో జరిగిన సంఘటన లేవనెత్తాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరణం చూడక బ్రతుకు నరుడేవాడు, చచ్చిపోతాడు ఏదో ఒక రోజు. ఒకరోజు ధనవంతుడు చచ్చిపోయాడు, ఒకరోజు లాజరు చచ్చిపోయాడు.
ఇద్దరు చచ్చిపోయారు. ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. 23వ వచనం. ధనవంతుడు చనిపోగానే అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, మూడవ లోకంలో చనిపోయిన లాజరు వెళ్ళిపోయాడు, చనిపోయిన వాడి ధనవంతుడు వెళ్ళిపోయాడు. ధనవంతుడు వెళ్ళిపోయిన తర్వాత లాజరును గమనించాడు. తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరును పంపు, ఇక్కడ వేదన పడతా ఉన్నాను. తన వేలి కృణతో ఒక నీటి బొట్టు నా దగ్గరకు పంపించు. ఆ వేదనతో బాధపడతా ఉన్నాడు ఈ ధనవంతుడు రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నాడు, బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో అబ్రహాము ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము, అన్ని పార్టీలు జరుపుకున్నావు, సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు రోగాలు బాధలతో కురుపులతో నీ ఇంటి దగ్గర ఉండి కష్టం అనుభవించను. జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఇప్పుడైతే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. భూమి మీద ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, ధనవంతుడికి సుఖము, లాజరుకు కురుపులతో ఉండి బాధపడేవాడు. మరణించిన తర్వాత మరో లోకానికి వెళ్ళిన తర్వాత పాతాళంలో పరిస్థితి ఎలా ఉందంటే, ధనవంతుడు తన కోసం ఆలోచించాడు, సుఖపడేవాడు. దేవుణ్ణి ఎరుగకపోయేసరికి ఇక పాతాళంలో బాధ వచ్చేసింది. సుఖపడేవాడికి బాధ వచ్చేసింది. దేవుని కొరకు కష్టపడిన వాడు, కురుపుతో ఉన్నవాడు, భక్తి జీవితం గడిపిన వాడు, ఈ బాధలో ఉన్నవాడు మరి పాతాళలోకి వెళ్ళిన తర్వాత నెమ్మది పొందుతున్నాడు. అంటే ఆ పాతాళ లోకంలోనే వేదనకరమైన స్థలం ఉంది, ఆ పాతాళంలోనే నెమ్మది పొందే స్థలం ఉంది. 2 స్థలాలు ఉన్నాయి. అవి అక్కడే ఉన్నాయనడానికి ఇంకా ముందుకు వెళ్దాం, కొద్దిగా చదువుకుందాం. 26వ వచనం. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. మీకు మాకు. నువ్వైతే లాజరును పంపు అని అడుగుతా ఉన్నావు, కానీ నేను పంపడానికి కుదరదు. మీ దగ్గర ఉన్నటువంటి వారు, వేదన పడేవారు, మీరు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి కుదరదు. పాతాళంలో 2 స్థలాలు. ఒకటి వేదనతో ఉన్నవారు ఉన్నారు, నరక యాతన పడేవారు ఉన్నారు. ఇక 2వ భాగం చూస్తే నెమ్మది పొందేవారు, నీతిమంతులు ఉన్నారు. ఒకవైపు భక్తులు ఉన్నారు, ఒకవైపు భక్తిహీనులు ఉన్నారు. ఈ భక్తిహీనులకు భక్తులకు మధ్య ఏముందంటే మహా అగాధం ఉంది. ఇదంతా పాతాళ లోకంలోనే. లేదు, మరణించిన నీతిమంతులందరూ పరలోకానికి వెళ్ళిపోయారంటే ఒక మాట బైబిల్లో ఉంది, ఆ మాట తప్పైపోతారు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, పరలోకంని దిగి వచ్చిన వాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఆ మాట కరెక్ట్ కావాలి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే, నీతిమంతులు ప్రారంభం నుండి మరణించిన నీతిమంతులు భక్తులందరూ 3వ లోకంలోనే ఉన్నారు. వాళ్ళు ముందే వెళ్ళిపోయారు స్వర్గానికి. అప్పుడు మనం కంప్లైంట్ చేస్తాం, వాళ్ళు ముందు పుట్టారు, ముందు భక్తిగా బ్రతికారు, వాళ్ళు త్వరగా స్వర్గానికి వచ్చారు, మేము లేటుగా పుట్టాము, ఈ కాలంలో పుట్టి మాకు స్వర్గం లేదా? దేవుడు మనకు క్వశ్చన్స్ రైట్ చేస్తాం. దేవుడు ఆయన ఎవరు ప్రశ్న వేయించుకునే అలాంటి వాడు కాడు. అందుకే అప్పటి వరకు ఏం చేయాలి? వాళ్ళందరూ వెయిటింగ్ చేయాలి. యేసుక్రీస్తు 2వ రాకడ జరిగేంత వరకు నీతిమంతులు పరలోకానికి
వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. అప్పటి వరకు నెమ్మది పొందుతా ఉన్నారు. మూడవ లోకంలోనే నెమ్మది పొందుతా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, పాతాళ లోకంలో 2 స్థలాలు. ఒకటి నెమ్మది పొందే చోటు, 2 యాతన పడే స్థలం, వేదన పడే స్థలం. అది ఆ రెండింటి మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. ఇంతవరకు బాగానే ఉంది. భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలు అడిగే మరో లోకం వారేమో. పరలోకంలో ఉన్న దేవుడు అడగాడు, దేవదూతలు అడగవు. ఇక మూడవ లోకం పాతాళ లోకం. ఈ పాతాళ లోకానికి వెళ్ళిపోయి భక్తిహీనులుగా దుర్మార్గులుగా మరణించిన వాళ్ళు ఏమైనా అడుగుతారా? అడగరు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి వంతు లేదు. వారికి ప్రేమ, పగ, అసలు ఇలాంటి ఏ ఆలోచన లేవు. ఉదాహరణకు వారు మరణించిన వారు చెడ్డవారైన ప్రేమ ఉంది అని మనం ఒకసారి అనుకున్న కొద్దిసేపు. అక్కడికి వెళ్ళిపోయి వేదన పడతా ఉంటే మన మీద ప్రేమ గుర్తొస్తుంది. వాళ్ళు ఆ అగ్నిజ్వాలలో మాడిపోతూ కాలిపోతూ వేదన పడుతూ ఉన్న వాళ్ళు నీ మీద, భూమి మీద ఉన్న వారి మీద ప్రేమ చూపుతారా? ప్రేమింపరు. పోనీ పగ ఎవరు పెట్టుకుంటారా? వాళ్ళ బాధ ఎక్కువ ఉంది వాళ్ళకు. మళ్ళీ భూమి మీద ఉన్న వాళ్ళ మీద పగ ఎందుకు ఉంటుంది? వాళ్ళు ప్రేమింపరు, పగ పెట్టుకోరు, అసూయ లేదు. వారు ముందే బాధలు ఉన్నారు. మన మీద ఎందుకు అసూయ? ఈ భూమి మీద ఉన్న మనుషుల మీద ఎందుకు అసూయ? అసూయపడిన తర్వాత సంగతి ఎంతో బాధలకు వెళ్ళిపోయారు వాళ్ళు. వారి బాధే వాళ్ళకుంది. ప్రేమింపరు, అసూయపడరు, కోపించరు. అసలు భూమి మీద వారికి వంతే లేదు. వారి బాధలో వాళ్ళు ఉండిపోయారు. అంటే ఇక వీళ్ళ గురించి పక్కన పెట్టేస్తే ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఇక వీళ్ళ గురించి ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం పిల్లలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు? భూనివాసులకు ప్రతిదండన. భూమి మీద నివసించే వారికి నువ్వు ప్రతిదండన చెయ్యు. మరో లోకానికి వెళ్ళిపోయినా కానీ వీళ్ళ కంప్లైంట్లు ఆగలేదు. మా రక్తం నిమిత్తం, రక్తము ప్రాణం, రక్తం ప్రాణం, మా రక్తం నిమిత్తం ప్రతిదండన చెయ్యి. మమ్మల్ని దండించారు, మమ్మల్ని చంపేశారు, దండనకు ప్రతిదండన చేయి అడుగుతా ఉన్నారు. మరో లోకంలోకి వెళ్ళిన పరిశుద్ధులు అడుగుతా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందాక తీర్పు తీర్చవి ఉందు? ఎంతకాలం, ఎందాక ప్రతిదండన చేయాలి? మేము అన్యాయంగా మరణించి వచ్చేసాను ఇక్కడికి. నీకోసం బ్రతికినందుకు మాకు ఇలాంటి పరిస్థితి. ఎంతో కాలం బ్రతకవలసిన మేము అర్ధాంతరంగా మా జీవితం ముగించుకొని రావడం జరిగింది. ఇక నువ్వు ప్రతిదండన చేయవా? అడుగుతా ఉన్నారు. దేవునికి కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద బ్రతికిన దినాలలో కూడా కంప్లైంట్లు,
మొరపెట్టడం గురించి, రక్తం మీ మీదకి వస్తాదని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. యేసుక్రీస్తు వారి ప్రసంగంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, హేబేలు రక్తం మొదలుకొని, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని, ఇదిగో బలిపీఠానికి దేవాలయం మధ్య మీరు చంపారు జకర్యా. ఆ జకర్యా రక్తం వరకు భూమి మీద ఎంతమంది అయితే నీతిమంతుల రక్తం చిందింపబడిందో ఆ రక్తం అంతయు మీ మీదికి వస్తుంది. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయు, ఎందాక తీర్పు తీర్చబి ఉందు, ఇలా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుడికి ఒకసారి హేబేలు గురించి ఆలోచిద్దాం. హేబేలు కంప్లైంట్ చేశాడా? మొరపెట్టాడు. ఆదికాండం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 10-11 వచనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం యొక్క స్వరము పరలోచన కదా. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. 10వ వచనంలో 2వ లైన్ చివరిలో ఏముందంటే, 10వ వచనం 2వ లైన్లో ఏం చేస్తా ఉందట? నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీతిమంతుల రక్తం మొరపెడుతుంది. చనిపోయిన వాళ్ళు, మాకు అన్యాయం జరిగింది, ఈ చంపినందుకు న్యాయం తీర్చు దేవుడా అని అడుగుతా ఉన్నారు, కంప్లైంట్ చేస్తా ఉన్నారు. హేబేలు మొరపెట్టాడు. హేబేలు తర్వాత ఎంతమంది నీతిమంతులు మరణించారో, నీతిమంతుల రక్తం చిందింపబడిందో వారందరూ కూడా ఇలాంటి మొరలే, ఇలాంటి కంప్లైంట్ రైజ్ చేశారు దేవునికి. హేబేలు రక్తం మొదలుకొని, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని, యేసుక్రీస్తు మాట, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు అయినటువంటి జకర్యా రక్తం వరకు, అంటే హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు, ఈ మధ్యలో హేబేలుతో సహా వారి మధ్యలో ఎంతమంది అయితే నీతిమంతులు మరణించారో వారి రక్తం అంతయు చివరికి జకర్యా రక్తం అంతయు మీ మీదికి వస్తుంది. వారందరూ మొరపెట్టారు, వారందరూ ప్రతిదండన చేయమన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలను అడిగారు వాళ్ళు. మా రక్తం, మా ప్రాణం చిందించారు వాళ్ళు. ఇక వారికి ప్రతిదండన చేయి, వారి రక్తం చిందించు. ఇలా అడిగినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? దేవుడి మనసు ఎలా ఉంటుంది? ఆయన ఏ ఒక్కరిని పోగొట్టుకునేవాడు కాదు.
ఏ ఒక్కరు నశించాలని ఆయన కోరుకునేవాడు కాదు. అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడు, అందరూ మనసు మార్చుకోవాలని. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఏమాత్రమే సంతోషం కలుగునా? అన్యాయంగా చంపబడిన వాళ్ళు మొదలుపెడతా ఉంటే ఇక ఉన్న వారిని దేవుడు కోపంతో చంపవచ్చు, కానీ వారి విషయమై కూడా దేవుడు ప్రేమ చూపుతానే ఉన్నాడు. వీళ్ళు అన్యాయంగా ఇలాగే ఉండి తమ మనసు మార్చుకోకుండా చనిపోతే ఎలా? తమ మనస్సు మార్చుకొని బ్రతుకుతే నాకు ఇష్టమని ఒకనాడు యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన మాట మనకు తెలుసు. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం పిల్లలు. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఏమాత్రమైనా సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవాకు. నీతిమంతులను చంపినటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు కూడా మరో లోకానికి వెళ్ళిపోయిన నీతిమంతులు మొరపెడుతున్నా కానీ దేవుడు మనసు ఎలా ఉంటుందంటే, అన్యాయంగా ఒక నీతిమంతులను చంపాడు, ఇక ఉన్న వీడిని చంపాలని దేవుడు ఆలోచన ఉన్నాడు మొదటిగా. ఎలాగైనా సరే వీడి కోసం కూడా ఎదురు చూడాలి, వీడు కూడా ఎప్పుడైనా మనసు మార్చుకుంటాడేమో. ఇది దేవుని మనసు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు సంతోషిస్తామని చెప్తా ఉన్నాడంటే దుష్టులు కూడా మారాలని దేవుని సంతోషం. హేబేలు మొరపెట్టాడు. హేబేలు తర్వాత ఎందరైతే నీతిమంతులు మరణించారో వాళ్ళు మొరపెట్టి ఉంటారు ఖచ్చితంగా. చివరికి జకర్యా కూడా మొరపెట్టాడు. చూద్దాం ఒకసారి, ఆయన మొరపెట్టాడో లేదో, ఆయన కంప్లైంట్ చేశాడో లేదో చూద్దాం ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, ఇది ఎవరు చెప్తా ఉన్నారంటే జకర్యా నిలబడ్డాడు. జకర్యా నిలవబడి ఏం చెప్తా ఉన్నాడంటే చూద్దాం ఒకసారి. మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్తిల్లరు. మీరు యెహోవాను విసర్జించారు. మీరు దేవుని వదిలిపెట్టారు కదా. మీరు దేవుని వదిలిపెట్టారు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడని నేను. ఈయన ప్రసంగం ఎలా ఉందంటే స్ట్రైట్ గా ఉంది. మీరు దేవుని విడిచిపెట్టారు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఈ ప్రసంగం ఈయన జకర్యా చెప్పేసరికి ఇక కోపంతో రగిలిపోయి అక్కడే దేవాలయంలోనే ఈ జకర్యాను చంపడం జరిగింది. ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, 22వ వచనం. ఈ జకర్యాను చంపేటప్పుడు ఆయన ఏది పలుకుతా ఉన్నాడో ఒకసారి చూద్దాం. 22వ వచనం చదువుకున్నాం పూర్తిగా. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అంటే జకర్యా తండ్రి రాజు మేలు చేశాడు. ఈ మేలు చేసినా కానీ ఇది మనసులో పెట్టుకోలేదు. మేలు చేశాడు కదా, అతని కుమారుని ఎందుకు చంపాలని ఆలోచన చేయలేదు అసలు. మేలు మరిచిన వాడై జకర్యాను చంపించెను. అప్పుడు అతడు చనిపోయేటప్పుడు ఏమంటున్నాడు చూడండి, చివరిలో ఉంటాడు చూడండి. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక.
దీన్ని విచారణలోకి తీసుకురావాలి దేవుడు. చనిపోయేటప్పుడు కూడా దేవునికి కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. దేవుడు దీన్ని విచారణలోకి తీసుకుని వస్తాడు, తెచ్చును గాక. అన్యాయంగా చంపుతా ఉన్నారు, మీరు కూడా అన్యాయం అయిపోతారు. దేవుడు తగిన శిక్ష వేస్తాడు మీకు. హేబేలు మొదలుకొని జకర్యా వరకు కంప్లైంట్ చేసినట్టుగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు మాట కూడా, ఆయన పలికిన మాట కూడా అదే. హేబేలు మొదలుకొని జకర్యా వరకు మధ్యలో ఎంతమంది అయితే మరణించారో నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వస్తుంది. వాళ్ళు నేరాలను చేస్తానే ఉంటారు, కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, ప్రతిదండన చేయమని చెబుతూనే ఉంటారు. అయితే ఇక్కడ నుండి మనం ఆలోచించాలి. హేబేలు మొదలుకొని జకర్యా వరకు నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వస్తానని చెప్పాడు. వాళ్ళందరూ మొరపెడతా అని చెప్పాడు దేవుడు. ఇక తర్వాత జకర్యా తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరణించిన వాళ్ళు నీతిమంతులు, వీళ్ళు మొరపెడతారా, వీళ్ళు కంప్లైంట్ చేస్తారా అనేది మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయం. యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన తర్వాత, ఆయన భూమి మీద ఎన్నో ప్రసంగాలు చేసిన తర్వాత, ఆయన మరణించేటప్పుడు శిలువలో ఆయన ఏం పలికాడంటే, ఇంత ఘోరంగా శిలువ వేసి చంపుతా ఉన్నారు తండ్రి, ఇక వీరిని విడిచిపెట్టగానే అన్నాడా? వీరి అంతు చూడన్నాడా? లేదు, క్షమించమని చెప్పాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చిన వాళ్ళందరూ నీతిమంతులు అన్యాయంగా చంపబడిన తర్వాత మొరపెడతా ఉన్నారు, మేము అన్యాయం అయిపోయాం, ఇది విచారణలోకి తీసుకొని రావాలి దేవుడు, శిక్షించు వారిని, ప్రతిదండన చేయి. యేసుకు ముందటి వాళ్ళు అలా అడిగితే, యేసు వచ్చిన తర్వాత యేసుతో మొదలుకొని యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నాడంటే, తండ్రి క్షమించు. హేబేలు రక్తం మొదలుకొని నీతిమంతుడైనటువంటి జకర్యా రక్తం వరకు వారి మీదకి రక్తం వస్తానని చెప్పాడు, మొరపెడుతుందని చెప్పాడు, నేరారోపణ చేస్తుందని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అన్యాయంగా రక్తం చిందిస్తూ ఉన్నారు. ఈ రక్తానికి రక్తం చిందించని యేసుక్రీస్తు కోరుకోలేదు. అన్యాయంగా చేసే వారి మీద కూడా నా రక్తం రాదు, నేను క్షమిస్తాను అని యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఒక చక్కటి పాఠం బోధిస్తూ ఉన్నాడు. ఇక తదనంతరం స్టెఫెను గారు ఆయన మరణించేటప్పుడు కూడా ఏమన్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం చదువుకుందాం పిల్లలు. అతను మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపమన్నాడా? మోపకము, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. రాళ్లతో కొట్టి రక్తం చిందిస్తా ఉన్నారు, నా ప్రాణం తీసేస్తా ఉన్నారు, రక్తాన్ని కలజూస్తా ఉన్నారు. వీళ్ళు రక్తానికి రక్తం పగ తీర్చుకో అని కంప్లైంట్ చేశాడా స్టెఫెను? కంప్లైంట్ చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాపం మోపకమని మరి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నట్టుగా మనం కనబడతాం. యేసుక్రీస్తు వారు క్షమించాడు, యేసు రక్తం క్షమిస్తా ఉంది. స్టెఫెను ఆయన రక్తాన్ని చిందించినప్పుడు కూడా ఆయన పలికిన మాట, ఈ పాపం వారి మీద మోపకము, ఈయన రక్తం కూడా క్షమించమని అడుగుతా ఉంది. ఇక తర్వాత క్రైస్తవులు ఎందరైతే ప్రపంచంలో వస్తారో, మీరు కూడా అన్యాయంగా మిమ్మల్ని చంపినా కానీ మనం నేర్చుకోవాల్సిన మాట, అన్యాయంగా చంపినా కానీ కంప్లైంట్ చేయకూడదు.
యేసుక్రీస్తు క్షమించమన్నాడు ఆయనే. ఆయన కంటే ఘోరమైన మరణం ఈ ప్రపంచంలో ఎవరికి వచ్చింది? ఆయనే క్షమిస్తా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? క్షమిస్తా ఉన్నాం. ఒక చిన్న మాట మనం పలికితే ఇక తర్వాత యేసుక్రీస్తుకు ముందు వాళ్ళు ఎలా అయితే పగ తీర్చుకునే విధంగా, ప్రతిదండన చేసే విధంగా వాళ్ళు ఎలా అయితే కోరుకున్నారో మనం చేసే ప్రార్థన కూడా, ప్రభువా ప్రతికారం తీసేసుకో, నువ్వు టార్గెట్ పెట్టు అతని మీద, ఇలా ఉంటుంది మన ఆలోచన. యేసుక్రీస్తు ఆయన క్షమించాడు. తదనంతరం వచ్చిన శిష్యులు స్టెఫెను గారు, పౌలు గారు తమ జీవితాలలో క్షమాపణ చూపించారు. మరణించేటప్పుడు కూడా ఎదురువారి ప్రాణాలు కోరుకోలేదు. ప్రాణం పోతున్న ఎదురువారి ప్రాణం మాత్రం కోరుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనం బాగా గమనిస్తాం. మన పాఠం యొక్క టైటిల్ చూస్తే ఒకసారి, భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలను అడిగే మరో లోకంలో ఉన్న వారు ఉన్నారంటే ఉన్నారు. అయితే ఆ మరో లోకానికి వెళ్ళిన వారిలో హేబేలు మొదలుకొని జకర్యా వరకు, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరూ మొదలుపెట్టారు. కానీ యేసుక్రీస్తు తర్వాత యేసును నమ్ముకున్న వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలు తీసేయి, ప్రతిదన చేయి అనేటువంటి దాఖలాలు ఉండవు వారి జీవితాలలో. అలా ఉండకూడదు కూడా. ఉదాహరణకు స్టెఫెను గురించి ఆలోచిద్దాం. స్టెఫెను కొట్టేటప్పుడు, చంపేటప్పుడు ఆయన ఏమని ఊరు పెట్టాడు? ఈ పాపం వారి మీద మోపకు. ఇప్పుడు పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ముందు ఉన్నటువంటి పాత నిబంధనలో హేబేలు మొదలుకొని జకర్యా వరకు ఉన్నటువంటి ఆ బ్యాచ్ అందరూ కలిసిపోయి ఈయన కూడా ఇదే పదం పాడాడు. ఇంకో పాట, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చబోయిందు అని అన్నాడు అనుకో. అసలు ఎలా ఉంటాడు దేవుడు? ఎలా అనుకుంటాడు? అరే స్టెఫెను ఇక్కడ భూమి మీద రాళ్ళతో కొట్టేటప్పుడైతే క్షమించు, పాపం మోపము అన్నావు. ఇక్కడికి వచ్చి నువ్వు చేసే డైలాగ్ ఇదా? ఎలా ఉంటుంది? కాబట్టి భూమి మీద స్టెఫెన్ ఎలా అయితే ఈ పాపం మోపకన్నాడో, వెళ్ళిన తర్వాత కూడా పగ తీర్చుకో, ప్రతిదన చెయ్యని మాత్రం ఆయన అడగకూడదు కూడా. ఈ పాఠంలో భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలు అడిగి మరో లోకం వారిలో అందరూ అడుగుతా ఉన్నారంటే, యేసుక్రీస్తు రాకముందు వరకు అందరూ అడిగారు. కానీ యేసు తర్వాత ఉన్న వాళ్ళందరూ ఇక అడగడానికి లేదు. కొడుతూ ఉన్నా కానీ, నిందిస్తూ ఉన్నా కానీ, చంపుతున్నా కానీ క్షమించమని చెప్పాలి. క్షమించు ప్రభువా, క్షమించు, మొత్తం క్షమించడమే. నువ్వు చావడమే తప్ప నువ్వు చంపకూడదు. చివరిగా ఆయన ప్రారంభంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగాలలో ఒక మాట చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, ఎవరో నింద వేశారు, కన్నీళ్ళు వస్తాయి మనకు. అనవసరంగా నింద వేశారని కన్నీళ్ళు మనకు. నిందించిన, హింసించిన మీ మీద లేనిపోని మాటలు, అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి? మీరు సంతోషించి ఆనందించుడి. మీరు సంతోషించాలి తప్ప పగ పెట్టుకోకూడదు. మీరు సంతోషించాలి తప్ప శిక్షించము అని మీరు చనిపోయేటప్పుడు డైలాగ్ లేదు మీకు. కొత్త నిబంధనలో క్రీస్తులో మీరు అంటూ వారి చివరి దశలో మరణించేటప్పుడు పగ తీర్చుకో, అంతు చూడనే డైలాగ్ మాత్రం అసలు లైఫ్లో వాడకూడదు. వాడామంటే అయిపోయింది మీ పని. పాత నిబంధనలు అడిగారు, కొత్త నిబంధనలు స్టెఫెను మనం నేర్పుతా ఉన్నాడు. పాపం మోపకము, శిలువలో ఉన్నటువంటి యేసుని ఇస్తే క్షమించన్నాడు. ఈరోజు క్రైస్తవుల మీద కూడా ఎన్నో దాడులు, అన్యాయంగా చంపేస్తా ఉన్నారు. నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళైతే భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీలే నిజంగా పగ పెట్టుకోలేదు.
రీసెంట్గా జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. ప్రవీణ్ ప్రగడాల మరి ఎలా జరిగిందో, ఏ యాక్సిడెంటో, ఏ విధంగా చంపారో అదంతా లోకానికి అంతా తెలుసు. మనం దాని గురించి పెద్ద చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ క్రైస్తవులుగా మరణించేటప్పుడు మాత్రం బాధలోకి వెళ్ళిపోయినా కానీ శిక్షించమని మాత్రం అడగకూడదు. అదే బంధువులు కూడా అడగకూడదు. నిజంగా ప్రెస్ మీట్లో కూడా మేము క్షమిస్తా ఉన్నామని చెప్పినట్టుగా మరి వార్త కూడా అతని యొక్క వైఫ్. క్రైస్తవుల మనస్తత్వం క్షమించడం. మీలో వారి యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే చంపడం. క్రైస్తవ్యంలో చంపేది లేదు, దేవుని కోసం చచ్చేదే. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు బోధ మనకు చెప్తా ఉంది, మీ మీద అబద్ధంగా మాట్లాడినా కానీ, నిందించినా కానీ, మిమ్మల్ని చంపేసినా కానీ మీరు మాత్రం సంతోషించాల్సిందే తప్ప మీరు బాధపడి ఏంటి అన్యాయం జరుగుతూ ఉంది, దీని విచారణకు తీసుకోరా ప్రభు అని అడిగే డైలాగ్ మన జీవితం అసలు లేదు, కుదరదు, మనకు లేదు కొత్త నిబంధనలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఎలా అన్యాయంగా చచ్చిపోతాం కదా, ఇక వారికి ఏం శిక్ష లేదా? వారి మీద పగ ఎవరు తీర్చుకుంటాడు? దేవుడే. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి, చివరిగా చదువుకుందాం ఒకసారి ఈ వచనం కూడా. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం ప్రియులారా. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, ఆయన ఛాన్స్ ఇవ్వండి. మీరు చేతిలో తీసుకోవాలని చట్టాన్ని. మీకు మీరే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, నీ పని కాదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. పగ తీర్చుకునేది ఆయనే, క్షమించడం భూమి మీద నేను. క్షమించడం వరకే నా పని, పగ తీర్చుకోవడం ఆయన పని. నిజంగా ఇలా ఉంటే మనం చాలా ధన్యులం ప్రియులారా. ఇలా మనస్తత్వంతో ఉండి జీవించి దేవుని కొరకు భయపడకుండా ధైర్యంగా మనం వెళ్తే ఖచ్చితంగా పరలోకం మనకే. ఇవి దేవుడు మనల్ని బలపరచడానికి చెప్తా ఉన్నాడు. దేవుడు ఏంటి అసలు చూస్తా ఊరిగా ఉన్నాడు, పగ తీర్చుకుంటాడు. కొంతకాలం ఎదురు చూస్తాడు. నీతిమంతుల మీద అనీతిమంతులు అన్యాయం చేసినా కానీ కొంతవరకు చూస్తాడు, ఎదురు చూస్తాడు. మారుతాడేమో టైం. ఎందుకంటే ఏ ఒక్కరిని పోగొట్టుకోవడం ఆయన ఇష్టం కాదు కదా. ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూసి ఇక మారకపోతే టైం చూసి పంపిస్తాడు. భూమి మీద శిక్ష వేసేస్తాడు. మరణించిన తర్వాత మరోలోకంలో కూడా ఏముంది? శిక్ష ఉంది అక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా ఇది ప్రసంగం కాదు, ఇది ఒక పాఠం. ఈ ప్రసంగం కాదు, ఒక పాఠ పిల్లలారా. భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలను అడిగే మరోలోకం వారు ఎవరంటే ఉన్నారు, పరిశుద్ధులు, నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు అడిగారు, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టేంత వరకు ముందు ఉన్న వాళ్ళందరూ అడిగారు, కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అధికారం యేసుక్రీస్తుది. తర్వాత ఉన్న వాళ్ళు అడగడానికి అవకాశం లేదు. మన జీవితాల్లో కూడా ఒకవేళ అన్యాయంగా మన మీద చంపడానికి వచ్చినా కానీ పగ తీర్చుకో ప్రభు అని అనడానికి అవకాశం లేదు. పగ తీర్చుకోవడం ఆయన పని, క్షమించడం మన పని. చివరిగా ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. అందరూ ప్రార్థనలో ఏకీవించవలసిందిగా ప్రేమతో కోరుకొనిస్తూ ఉన్నాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మరొకసారి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆయన మరణించినటువంటి నీతిమంతులు అందరూ ఆయన ప్రతి దండన చేయమని అడిగారు. నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినప్పుడు క్షమించమన్నాడు, ప్రతిదండం చేయము అని రిక్వెస్ట్ చేశాడు.
ఒక స్టెఫెన్ గారు కావచ్చు నాయన, ఒక పౌలు కావచ్చు, ఎందరైతే భక్తులు నాయన క్షమించమని ఎలా అయితే వారి జీవితాల్లో క్షమించే తత్వం కనబరిచారు నాయన. నిన్ను నమ్మినటువంటి ఈ పిల్లలుగా మేము కూడా మా సహోదరులను క్షమిస్తూ అవసరమైతే నాయన మా ప్రాణాలను తీసేవారిని సైతం మేము క్షమించిన ఆయన నువ్వు ఉన్నటువంటి ఆ మహాలకు చేరుకునే చక్కటి భాగ్యాన్ని కలిగించమని ఆయన ఇలాంటి ఎన్నో సంగతులు బైబిల్లో వ్రాయబడిన విషయాలను ఆయన మేము చక్కగా తెలుసుకుని విశ్వాసంలో ఆయన బలపడి అగ్నిలో నుండి నాయన కొంతమందినైనా రక్షించే విధంగా మాకు సహాయత దయచేయమని, మా ఆత్మను బలపరచమని ఇప్పటి వరకు నాయన నీ యొక్క మాటలు విన్నటువంటి ఈ పిల్లలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుని పరసంబంధమైన దీవెనతో ఆశీర్వదించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని